హాయ్ శివ. శివ హాయ్. యా హాయ్ అండి. ప్రాక్టీస్ అయిపోయిందా సిఎస్ఎస్ మొత్తం? యా అయిపోయిందండి సార్. ఓకే. ఏమన్నా కాన్సెప్ట్స్ డౌట్ ఉన్నాయా? నాకు లాస్ట్ మీడియా క్వరీస్ ఉంది కదా, ఆ, అది ఒక్కసారి చెప్తారా? అదొకటే అండి. ఓకే. ఇంకా మిగతా వాటిలో ఏం డౌట్ లేవా? మిగతా అండి సో జనరల్గా నేను ఏం చేస్తుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఓకే. మెయిన్ ఎక్కువ యూస్ చేసేది నావ్ బార్ కేసెస్లోను అండ్ ఈక్వల్ కాలమ్స్ అన్ఈక్వల్ కాలమ్స్ అనే కేసెస్లో మాత్రమే ఓకే. మనకు ఆ మీడియా క్వరీస్ ఎక్కువ యూస్ చేస్తుంటారు. ఓకే. ఒక నావ్ బార్ తీసుకుందాం, అదేవిధంగా ఒక అన్ఈక్వల్ కాలమ్స్ ఈక్వల్ కాలమ్స్ లాగా తీసుకుందాం, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే. సో ఎప్పుడైనా నావ్ బార్ తీసుకుంటే నావ్ అనే ఎలిమెంట్ తీసుకుంటాం. అండ్ దాంట్లో ఏదైనా సరే ఒక బ్రాండ్ నేమ్ కానీ బ్రాండ్ లోగో కానీ ఏమైనా కావాలనుకుంటే లోగో ఇచ్చామా లేకపోతే ఎలా ఇచ్చాము మనం నేర్చుకునేటప్పుడు నావ్ బార్కి? నావ్ బార్కి మనం ఇప్పుడు లోగో జస్ట్ పేరు ఇచ్చాము, లోగో ఏమి ఇవ్వలేదు. లోగో ఇవ్వలేదు, సో నేమ్ ఇచ్చామా? నేమ్ సో ఇచ్చాము. ఇక్కడ మనము లోగో ఇద్దాం. ఓకే. సో కొన్ని ఫీల్డ్స్ మనకి హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్, లాగిన్, రిజిస్టర్, ఇలా ఫీల్డ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇమేజ్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఇమేజ్ని డౌన్లోడ్ చేయకుండా లైవ్లో ఉండే ఇమేజ్నే ఇచ్చేస్తాను. ఈ లోగో ఏదైనా రైట్ క్లిక్ అండ్ కాపీ ఇమేజ్ అడ్రస్. ఇమేజ్ డౌన్లోడ్ చేయకుండా ఇమేజ్ అడ్రస్ని మాత్రం ఇస్తున్నాను. ఓకే. సీరియస్ అవుట్పుట్ ఎలా ఉందో చూద్దాం. ఇలా ఉంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో లోగో కావాలి, ఈ మెనూ మొత్తం రైట్ సైడ్కి పోవాలనుకుంటున్నాం. సో స్టైల్స్ ఫస్ట్ వచ్చేసి మనకు నావ్లో ఉండే ఇమేజ్కి సమ్ స్టైల్స్ ఇస్తున్నా. ఫస్ట్ నావ్లో ఉండే ఇమేజ్కి ఓకే. సో విడ్త్ వచ్చేసి మనకి 150 పిక్సెల్ ఇస్తున్నా. ఓకే. అండ్ హైట్ వచ్చేసి ఒక 75 పిక్సెల్ ఇస్తాను. ఓకే. చూద్దాం, సరిగ్గా లేకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా నావ్కి మనం సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రెడ్ ఇస్తున్నా. ఓకే. కలర్ మనకు అప్లై అవ్వదులేండి, ఎందుకంటే యాంకర్ ట్యాగ్స్ ఉన్నాయి కాబట్టి మనకు అప్లై అవ్వదు. ఇలా ఇప్పుడు మనకు ఈ మెనూ మొత్తం రైట్ సైడ్కి పోవాలి, లోగో లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. సో ఇప్పుడు మనకు ఒక పేరెంట్ లోపల 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 2 ఎలిమెంట్స్ మనకు లెఫ్ట్కి రైట్కి లేకపోతే ఎలాగైనా సరే మనకు సైడ్ బై సైడ్కి అయినా మనకు మూవ్ అవ్వాలి. అలా అనుకున్నప్పుడు ఆ పేరెంట్కి వచ్చేసి మనం ఏం చేయాలంటే డిస్ప్లే ఫ్లెక్స్ ఇవ్వాలి. డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తే మనకి ఏమవుతుందంటే సైడ్ బై సైడ్కి వస్తుంది. ఇప్పుడు ఈ మిడిల్లో స్పేసింగ్ కావాలి అనేసి అనుకుంటే జస్టిఫై కంటెంట్ యూస్ చేస్తాం. స్పేస్ బిట్వీన్ అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో కొద్ది స్పేసింగ్ కావాలనుకుంటున్నా. ప్యాడింగ్ వచ్చేసి ఇలా ఇస్తుంది. అంటే ప్యాడింగ్ అనేది ఇన్సైడ్లో స్పేసింగ్, ఇటుపక్క చూడండి ఇలా. ఇప్పుడు మళ్ళీ దానికి ఇప్పుడు ఈ మెనూ మొత్తం నాకు సైడ్ బై సైడ్ కావాలనుకుంటున్నా. ఈ మెనూ మొత్తం అంటే యువెల్లో ఉండే ఎల్ఐస్ అనమాట. యువెల్లో ఉండే ఎల్ఐస్ అంటే నావ్లో ఉండే యువెల్కి మనం డిస్ప్లే ఫ్లెక్స్ రాయాలి. అప్పుడు డాట్స్ ఉన్నాయి, డాట్స్ రిమూవ్ చేయాలంటే లిస్ట్ స్టైల్. ఇప్పుడు వాడి మధ్యలో స్పేసింగ్ కావాలనుకున్నా, మిడిల్లో స్పేసింగ్ కావాలనుకుంటే నావ్లో ఉండే యువెల్లో ఉండే ఎల్ఐకి రాయాలి. ఎల్ఐకి ప్యాడింగ్ ఇస్తున్నా, ప్యాడింగ్ 20 పిక్సెల్ ఇస్తున్నా. అండ్ అదేవిధంగా మనకి ఇప్పుడు మనకి వీటికి యాంకర్ ట్యాగ్స్ కలర్ చేంజ్ చేయాలి. నావ్లో ఉండే యువెల్లో ఉండే యాంకర్ ట్యాగ్స్గా డైరెక్ట్గా రాసుకోవచ్చు, ఎందుకంటే యువెల్లో యాంకర్ ట్యాగ్స్ అవే ఉన్నాయి, మనకి ఎల్ఐలో యాంకర్ ట్యాగ్స్ ఉన్నాయి. అండర్లైన్ తీయాలనుకుంటే టెక్స్ట్ డెకరేషన్ కలర్ వచ్చేసి వైట్ ఇస్తాను.
ఇన్ కేస్ ఫాంట్ సైజ్ పెంచాలనుకుంటే టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నా సపోజ్ ఫాంట్ సైజ్ ప్రాపర్టీని యూజ్ చేసుకొని రాస్తాం. ఓకే, ఇప్పుడు మనకు ఈ లోగో ఎక్కడో టాప్ లో ఉంది, ఇవన్నీ మెనూ సెంటర్ లో ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు నాకు మొత్తం అంతా దాంట్లో వర్టికల్ గా అలైన్ ఐటమ్స్ అనమాట, వర్టికల్ డైరెక్షన్ లోగో ఇవన్నీ మనకు ఒకే లైన్ లో ఉంటాయి, మనకి సేమ్ లైన్ లో. ఇప్పుడు మనకి హోవర్ ఎఫెక్ట్స్ ఏమైనా అప్లై చేసుకోవాలంటే హోవర్ ఎఫెక్ట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి చుట్టూ నావ్ బార్ చుట్టూ స్పేసింగ్స్ ఉన్నాయి, అన్వాంటెడ్ స్పేసింగ్స్. ఆ అన్వాంటెడ్ స్పేసింగ్స్ రిమూవ్ చేయాలంటే స్టార్ మార్జిన్స్ బాక్స్ బార్డర్ బాక్స్ బాక్సింగ్ బార్డర్ బాక్సెస్. ఇప్పుడు మనము వీటిని ఏదైనా సరే హోవర్ చేసినప్పుడు సపరేట్ కలర్ కానీ అట్లా అప్లై చేసుకోవచ్చు. నావ్లో ఉండే యువెల్లో ఉండే LI:హోవర్, LIని హోవర్ చేస్తే యాంకర్ ట్యాగ్ కలర్ కూడా మార్చచ్చు మనం. కలర్ వచ్చేసి రెడ్ ఎల్లో ఇవ్వాలనుకుంటున్నా. అండ్ LIని హోవర్ చేసినప్పుడు మనకి సో ఇట్స్ LIకి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే కలర్ ఇద్దాం. క్లియర్ అండి. ఇప్పుడు LIని హోవర్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే కావాలి, LIని హోవర్ చేసినప్పుడు యాంకర్ ట్యాగ్కి ఎల్లో కలర్ కావాలి. ఇక్కడ ఏంటంటే పేరెంట్ని హోవర్ చేసినప్పుడు చిల్డ్రన్కి ఇట్లా అప్లై చేయాలన్నమాట. మనకి ఎప్పుడైనా సరే చిల్డ్రన్గా ఉన్నప్పుడు ఇది అప్లై అవుతుంది. LIని హోవర్ చేసినప్పుడు యాంకర్ ట్యాగ్ ఏదైనా కలర్ అప్లై చేయాలంటే ఇది చిల్డ్రన్గానే మనం తీసుకోవాలి. అప్పుడు LIని హోవర్ చేస్తే దాంట్లో ఉండే యాంకర్ ట్యాగ్స్కి స్పేస్ చూడండి, దాంట్లో ఉన్న యాంకర్ ట్యాగ్స్కి కలర్ అప్లై అవుతుంది. ఇది కొద్ది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఇది నీట్గా తెలుసుకోవాలన్నమాట మనం. LIని హోవర్ చేస్తే వాటిలో ఉండే యాంకర్ ట్యాగ్కి మాత్రమే కలర్ ఎల్లో రావాలి అనేసి దాని మీద. క్లియర్ దిస్? ఇప్పుడు ఇది మనం చేసింది ఏంటంటే ఓన్లీ డెస్క్టాప్ వ్యూకి అనమాట. ఏ వ్యూలో సరే డెస్క్టాప్ వ్యూ. ఇప్పుడు స్క్రీన్ తగ్గినప్పుడు మనం చేయాలంటే ఇన్స్పెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ చూడండి మన సింబల్, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇలా వ్యూ వస్తుంది. ఈ వ్యూలో మనకి ఏంటంటే పోతుంది మనకు అంటే అంత నీట్గా రావట్లేదు మనకు నావ్ బార్. ఇదంతా టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ ఉంది కాబట్టి అలా కనిపిస్తుంది మీకు. టెక్స్ట్ కలర్ వైట్ ఉంది కాబట్టి వైట్ కలర్లో మీకు కలిసిపోయింది అది. స్క్రీన్ తగ్గినప్పుడల్లా మనకు ఈ నావ్ బార్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. బట్ మనం చేసింది ఏంటంటే ఒక డెస్క్టాప్ వ్యూకే మనం చేసాం, వేరే వ్యూకి చేయలేదు. అలా వేరే వ్యూకి చేసుకోవాలనుకుంటే మనకు మీడియా క్వైరీస్ ఉన్నాయి, @media. ఈడ మన చాయిస్ అనమాట, ఎంత స్క్రీన్ విడ్త్లో మనకు కావాలనేసి. మ్యాక్స్ విడ్త్ నేను 900 అంటున్నా, 900 పిక్సెల్. అంటే మన స్క్రీన్ విడ్త్ 900 ఉన్నప్పుడు, అంటే ఇక్కడ ఉండే విడ్త్, ఇది విడ్త్ అనమాట. ఇట్లా విడ్త్ 900 ఉన్నప్పుడు మన స్క్రీన్ ఎలా కనిపించాలని దాని మీనింగ్. ఒక 900లో బాగానే ఉంది, ఓకే నాకు 900లో ఇంత వద్దు, మనకు ఇంకా దానికంటే తగ్గినప్పుడు అంటే మ్యాక్సిమం మనకు 750 ఇస్తున్నాం. 750 ఉన్నప్పుడు నాకు ఏం కావాలి చూడండి, 750 అంటే ఇంత, 750 అంటే ఇంత బిలో అనమాట. 700 అంటే 750 కంటే డౌన్ అనమాట మనకి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు నాకు ఈ మెనూ మొత్తం 1 by 1 కావాలనుకుంటున్నా. లేకపోతే బ్యాక్గ్రౌండ్ కలర్ మారుద్దాం, మనం రెడ్ కలర్ కాకుండా బ్లూ కలర్ కావాలనుకుంటున్నాం. ఓన్లీ ఈ 2 ప్రాపర్టీస్ నాకు మారాలి, అంటే ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే మారాలి. సో దాంట్లో మనం ఏం చేస్తామంటే నావ్ లోపల ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ కావాలనుకుంటున్నాం. ఇది టెస్టింగ్ కోసం, మీరు అప్లై అవుతుందో లేదో తెలుసుకోవడానికి. నా ఎప్పుడైతే 750 కంటే డౌన్ అవుతుందో అప్పుడు బ్లూ, అదే 750 కంటే దాటితే అప్పుడు మళ్ళీ నార్మల్ కలర్. క్లియర్ అంటే ఇది జస్ట్ టెస్టింగ్ పర్పస్ నేను రాసిన కలర్. లేకపోతే మీరు ఒరిజినల్ గానే రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం 700 లోపు ఉంటేనే, మ్యాక్స్ విడ్త్ 750 అనమాట. ఇప్పుడు ఇదే కేసులో నాకు డిస్ప్లే ఫ్లెక్స్ రాశాను, అందుకోసం మనకు డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్
కాలం లాగా కావాలనుకుంటున్నాం. కాలం ఇప్పుడు అది కాలం 1 వస్తుంది. బై 1. ఇప్పుడు మళ్ళీ ఓకే. యువెల్ వచ్చేసి మళ్ళీ 1 బై 1 కావాలి. యువెల్ 1 బై 1 మళ్ళీ కావాలంటే నావ్‌లో ఉండే యువెల్‌కి 1 బై 1 అంటే డిస్‌ప్లే ఫ్లెక్స్ మళ్ళీ మళ్ళీ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. అంటే మ్యాక్స్ విడ్త్ అంటే మనకిప్పుడు డేటా అడ్జస్ట్ బట్టి మనకి అది కిందకొచ్చేస్తూ ఉంటుంది కదా! విడ్త్ అయితే మాత్రం మనకి పోతుంది డేటా. అది వేరు, ఇది వేరు అనమాట. కానీ మనం ఇక్కడ రాసే స్క్రీన్ విడ్త్‌లో ఎలా ఉంటదంటే మాక్స్, హ్మ్. మిన్ అనేసి మనం రాసుకోవాలి. మాక్సిమం ఎంత, మినిమమ్ ఎంత అనేసి మనం రాసుకోవాలి. ఓకే. ఓకే. ఫైన్. మాక్సిమం విడ్త్ ఎంత ఉండాలి అండ్ మినిమమ్ విడ్త్ ఎంత ఉండాలి అనే విధంగా మనం రాసుకుంటేనే మనకు క్లియర్‌గా ఉంటుంది. ఓకే. ఓకే. ఓకేనా? గాట్ ఇట్ అండి. ఓకే. నెక్స్ట్. ఇక్కడ మనకు స్క్రీన్ విడ్త్ మాక్సిమం 750 లోపే ఉండాలి. అంటే మాక్సిమం 750 దానికంటే మించి వెళ్ళకూడదు. అలా ఉన్నప్పుడు ఏమి ప్రాబ్లమ్ అవుతుంది అనేసి ఇలాగా. ఓకే. మన మొబైల్ విడ్త్ ఎంత ఉంటదో తెలుసా? మహా అంటే 300, 350, 200 లోపే ఉంటది. అంటే 350 లోపే ఉంటది మన స్క్రీన్ విడ్త్. అంటే మొబైల్ విడ్త్. సో, ఆ విడ్త్‌కి రిలేటెడ్‌గా మనం చేయాలంటే అప్పుడు అర్థం చేసుకోండి ఎంత చేయాలనేసి. ఓకే. క్లియర్? క్లియర్ అండి. ఇప్పుడు ఇయన్నీ జస్టిఫై కంటెంట్ అనేది సెంటర్‌లాగా ఉంది మనకు. అందుకోసం నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ నావ్‌లో జస్టిఫై కంటెంట్ స్టార్ట్ అనేసి ఇస్తున్నా. ఓకే. స్టార్ట్. ఓకే. వెల్ అండ్ అలైన్ ఐటమ్స్. అలైన్ ఐటమ్స్ స్టార్ట్. స్టార్ట్. ఓకే. అలైన్ ఐటమ్స్ సెంటర్ ఇచ్చాం. అలైన్ ఐటమ్స్ స్టార్ట్. చూడండి ఏ ప్రాబ్లం లేదు అయిపోయింది. మన స్క్రీన్ విత్ 750 కని దాటితే మళ్ళీ నార్మల్ అవుతుంది. 750 నార్మల్ అయిపోతుంది. యెస్. ఇదే రెస్పాన్సివ్ డిజైన్ అంటాం. స్క్రీన్ తగ్గే కొద్దీ మనకు ప్రాబ్లం లేకుండా మనకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటాం మనం. ఓకే. 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 ఎందుకంటే ఓకే. మనం చేసే డిజైన్ ఓన్లీ డెస్క్టాప్ వ్యూకే చేయట్లేదు. మొబైల్ వ్యూ కూడా మనం చేయాలి. అంతకుముందు ఏం చేసేవాళ్ళంటే డెస్క్టాప్‌కి సెపరేట్ డిజైన్ చేసేవాళ్ళు. మొబైల్ వ్యూకి సెపరేట్ డిజైన్ చేసేవాళ్ళు. మొబైల్‌లో ఓపెన్ చేసేవాళ్ళు ఈ లింక్ ఓపెన్ చేసుకోండి. అండ్ టాబ్లెట్ వ్యూలో ఓపెన్ చేసేవాళ్ళు ఈ లింక్ ఓపెన్ చేసుకోండి. అలాగా డివైడ్ చేస్తున్నారు. ఓకే. సో, ఇంకొక డౌట్ నాకు. ఇప్పుడు HTML, జావాస్క్రిప్ట్‌తో మనం ఒక రెస్పాన్సివ్ వెబ్‌సైట్ క్రియేట్ చేస్తాం గదా! హ్మ్. ఇది మొత్తం ఇప్పుడు హోస్ట్ చేసేది ఎస్‌టర్‌లో హోస్ట్ చేస్తామా? మీరంటే స్టాటిక్ కంటెంట్‌ని అలా అయితే? అంటే దేంట్లో? అంటే మీరు ఎలాగా ఇప్పుడు వెబ్‌సైట్ యూఆర్ఎల్‌ని మనం దేంట్లో హోస్ట్ చేస్తారా? మీరు ఎస్‌టర్‌లో హోస్ట్ చేస్తారా స్టాటిక్ కంటెంట్‌కైతే? అట్లేం లేదు. అంటే ఎవరెవరికి సంబంధించినవి వాళ్ళ హోస్టింగ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను థర్డ్ పార్టీ హోస్టింగ్స్ యూజ్ చేస్తాను. హోస్టింగర్ అనేసి, బిగ్ రాక్ అనేసి, గోడాడీ అనేసి, లేదా ఓకే. మీరు ఫ్రీగా చేసుకోవాలంటే గిట్‌హబ్ అనేసి ఉంది. ఓకే. ఓకే. గిట్‌హబ్‌లో ఫ్రీగా హోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫైల్‌ని హోస్ట్ చేయడం కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు జస్ట్ ఓకే. index.htmlని హోస్ట్ ఎలా చేస్తానో కూడా చూపిస్తాను మీకు. ఓకే. అంటే మళ్ళీ ఇది డిఫరెంట్‌గా చేస్తాము. మనం స్ప్రింగ్ అప్లికేషన్ డిఫరెంట్‌గా హోస్ట్ చేస్తామా? అయి కూడా సేమ్ రకంగా అన్నీ హోస్ట్ చేస్తాం. సేమే. కానీ అక్కడ ఏందంటే స్ప్రింగ్ అప్లికేషన్‌కి డేటాబేస్ కూడా ఉంటది. మన ఓకే. డేటాబేస్‌లో ఉండే డేటాని ఆ హోస్టింగ్‌లో ఉండే డేటాబేస్‌లోకి మూవ్ చేస్తాం. లైవ్ డేటాబేస్‌లోకి మూవ్ చేస్తాం. మళ్ళీ ఆ ఓకే. లైవ్ డేటాబేస్ లింక్‌ని మన కోడ్‌లో మనం లింక్ చేయాలి. మనకు లోకల్‌లో చేసేటప్పుడు లోకల్ లింక్ ఇస్తాం. అవును. లైవ్ చేసినప్పుడు లైవ్ లింక్ ఇయ్యాలి. అంతే. అంతకు లైవ్ లింక్ మించి ఇంకేం ఇస్తాం. లేదు. ఓకే. ఫైన్. ఇక్కడ ఓకే. ఫైన్. లోకల్‌లో ఎలాగైతే డేటాబేస్ ఉంటదో లైవ్‌లో కూడా అదే డేటాబేస్ ఉంటది. యాహ్! సో, ఆ డేటాబేస్‌ని లింకప్ చేస్తాం అంతే. అది కూడా ఒక ఓకే. సర్వర్‌తో ఉంటది. అంటే ఒక డొమైన్‌తో ఉంటది కాబట్టి ఆ డొమైన్ లింక్‌ని బేస్ చేసుకొని మనం ఇస్తాం అంతే. ఓకే. ఓకే. హ్మ్. ఓకేనా? యాహ్! ఓకే అండి. నెక్స్ట్ ఈక్వల్ కాలమ్స్, అన్‌ఈక్వల్ కాలమ్స్‌గా డివైడ్ చేయాలంటే div డాట్ రో. రోలో నేను 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకున్నా. అంటే 3 కాల్స్. ఈ కార్డ్స్. సో, ఈ 3 కాల్స్‌లో మనకు ఒక హెడ్డింగ్ ఉంది. దాని కింద ఒక ఇమేజ్ ఉంది. ఒక పారాగ్రాఫ్‌లో ఏదైనా సరే మన చాయిస్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ బటన్. ఓకే. ఇలా మనకు 3 కాలమ్స్‌గా తీసుకుంటున్నాం. ఓకే. 3 కాలమ్స్. ఇప్పుడు జనరల్‌గా మనం చూసే కంటెంట్ ఎలా ఉంటదంటే మనకు ఇలా 1 బై 1 ఉంటది. అవును. ఇప్పుడు నాకు ఇవన్నీ కాలమ్స్ లాగా డివైడ్ అవ్వాలనుకుంటున్నా. ఈక్వల్ కాలమ్స్ లాగా డివైడ్ అవ్వాలి. అప్పుడు మనకి డాట్ రోలో ఉండే డాట్ కాల్‌కి మనం విడ్త్ ఎంత కావాలి? 3 3 కావాలి. కానీ 33%. 3.33% ఉండాలి. 3.7%. అండ్ ఇవన్నీ సైడ్ బై సైడ్ కావాలంటే డాట్ రోలో ఉండే డాట్ రోకి మనం ఇట్స్ డిస్‌ప్లే డిస్‌ప్లే ఫ్లెక్స్. యాహ్! యాహ్! ఇప్పుడు ఈ కేసెస్‌లో మనకేందంటే
రోకి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ స్కై బ్లూ ఇద్దాం. సమ్ ప్యాడింగ్ కూడా ఇద్దాం. ఓకే. ప్యాడింగ్ ఒక 60 పిక్సెల్ ఇస్తున్నా. అంటే టాప్, బాటమ్, రైట్, లెఫ్ట్ ఆల్ సైడ్స్ ఇలా. ఇప్పుడు ఇక్కడ ఉండే కాలంకి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. కాలంకి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే డాట్ రోలో ఉండే డాట్ కాల్కి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అనేసి ఇస్తున్నా. అండ్ కలర్ వైట్ ఇస్తున్నా. అండ్ నాకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి కాలమ్స్ కంబైన్ అయితే ఇప్పుడు వీటి మధ్యలో స్పేసింగ్ కావాలనుకున్నా. సో ప్యాడింగ్ ఇచ్చామంటే ఎలా ఉంటుంది? సో ప్యాడింగ్ అప్లై అవుతుంది. ప్యాడింగ్ 30 పిక్సెల్. అదే మార్జిన్ అప్లై చేస్తున్నా. సో మార్జిన్ ఒక 20 పిక్సెల్ ఆల్ సైడ్స్. నీట్గా వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రెస్పాన్సివ్ చేయాలంటే అది పాసిబుల్ అవ్వదు. రెస్పాన్సివ్ చేయాలంటే ఎలా అని చూడండి. సో ఇక్కడ మనకు @ మళ్ళీ సపరేట్గా రాసే అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ రాసేస్తుంటే కానీ దీంట్లో ఇంక్లూడ్ చేసి రాసేయచ్చు. ఓకే. నేను దీన్ని కట్ చేసి లాస్ట్లో ఎండింగ్లో ఎప్పుడైనా సరే మీడియా కొలిసి ఎండింగ్లో వేసేయండి. ఓకే. కావాల్సింది ఏంటి? ఇక్కడున్న కాలం, ఇక్కడున్న రోలో సారీ మనం విడత రాసామా? ఇక్కడ మళ్ళీ సపరేట్ రాసాను చూడండి. ఇప్పుడు ఈ కాలంకి నాకు 100% కావాలి. ఎందుకంటే స్క్రీన్ వచ్చేసి తగ్గే కొద్దీ మనకి ఏమవుతుందంటే మన కాలమ్స్ అనేది క్లమ్జీ అయిపోతుంది. అందుకోసం మనకి ఏంటంటే ఇవన్నీ నాకు 1 by 1 వస్తే బాగా నీట్గా ఉంటుంది. అందుకోసం మనకు డాట్ రోలో ఉండే డాట్ కాల్కి విడ్త్ 100% అనేది ఇస్తున్నాం. అప్లై అవ్వలేదు. సరే అయిన వరకే ఇక్కడ మనకి ఏం చేద్దామంటే డాట్ రోలో ఉండే డాట్ రోకి డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. సో మన చాయిస్ అనమాట. డిపెండ్స్ మనం నేర్చుకునే దాన్ని బట్టి మనం అప్లై చేసుకుంటూ ఉండొచ్చు. ఓకేనా? ఓకే అండి. బట్ ఇక్కడ మనకు విడ్త్ 100% అప్లై చేసినప్పుడు ఇక్కడ మనకు ఫ్లెక్స్ వ్రాప్ ఇలా కూడా యూజ్ చేయొచ్చు. ఫ్లెక్స్ వ్రాప్ ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈక్వల్ స్పేసింగ్ ఇటుపక్క ఈక్వల్ స్పేసింగ్ వచ్చింది. ఇంతకుముందు ఈక్వల్ స్పేసింగ్ రాలేదు. ఫ్లెక్స్ వ్రాప్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే మన ఎలిమెంట్స్కి విడ్త్ ఎంత ఉందో అంత అప్లై చేస్తుంది. ఒక్కొక్క దానికి ఒక రోకి ఒక 100% వచ్చింది అంటే మిగతా వాటికి అన్నిటికీ వచ్చేస్తుంది. జనరల్గా మనం ఏం చేయాలంటే ఈ కేసెస్లో మనము కాలమ్స్కి ఎప్పుడు ప్యాడింగ్ కానీ మార్జిన్ కానీ ఎప్పుడు రాయకూడదు. ఓకే. దాంట్లో ఉండే కంటెంట్కి మనం రాసుకోవాలి. కంటెంట్ కంటే దానికి సపరేట్గా మనం సపరేట్ క్లాస్ నేమ్ తీసుకోవాలి కంటెంట్కి. ఓకే. సో div డాట్ 1 minute ఓకే ఫైన్. యు ఆర్ దేర్? ఉన్నానండి. ఓకే. సో జనరల్గా మనం ఏం చేయాలంటే ఏదో ఒక డివ్ లోపలే మనం తీసుకోవాలి వీటిని. దీనికి ప్యాడింగ్ కానీ మార్జిన్ కానీ రాసుకోవాలి. అలా రాసినప్పుడు మాత్రమే క్లియర్గా వస్తుంది. ఓకే. మనకి కార్డ్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది బూట్స్ట్రాప్లో. దాన్ని బేస్ చేసుకొని చాలా ఈజీగా చేసుకోవచ్చు స్ట్రక్చర్ని. ఓకే. ఇప్పుడు ఈ స్టైక్ వచ్చేసి మనం ఎప్పుడైనా సరే కాలమ్స్ లాగా డివైడ్ చేయాలంటే ఒకటే రూల్ అనమాట. కాలంకి విడ్త్ తప్ప మళ్ళీ మిగతాది ఏం రాయకూడదు. అండ్ అదేవిధంగా రోకి వచ్చేసి ఫ్లెక్స్ వ్రాప్ అని రాయాలి. అంటే కాలమ్స్ లాగా డివైడ్ చేసినప్పుడు కంపల్సరీ మనకు ఇది అప్లై అవ్వాలి అనేసి అనుకుంటే ఫ్లెక్స్ వ్రాప్ అని రాయాలి. ఓకే. నెక్స్ట్ మనం రాసిన ప్రాపర్టీస్ అన్ని మనకు కావాలంటే డాట్ రోలో ఉండే డాట్ STYకి మనం అప్లై చేయాలి. మనం రాసింది బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, వైట్, ప్యాడింగ్, మార్జిన్ ఇలా అన్ని. ఓకే. బట్ సేమ్ అవుట్పుట్ వస్తుంది మనకు, ప్రాబ్లం రాదు. బట్ ఇక్కడ మళ్ళీ మీడియా క్వరీస్ రాసినప్పుడు ఏం చేయాలంటే
ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ అవసరం లేదు మనకి. సారీ, ఇది కాదు. ఇక్కడ ఫ్లెక్స్ ర్యాప్ అనమాట. విడ్త్ 100%. అప్పుడు ఇది రాసే అవసరం ఉండదు మనకి. విడ్త్ 100% రాస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్లెక్స్ ర్యాప్ అని రాయేసాం. ఆల్రెడీ మనం ఫ్లెక్స్ ర్యాప్ రాయేసాం కాబట్టి మళ్ళీ రాసే అవసరం ఉండదు. ఇక్కడ రాయకపోతే మళ్ళీ మొబైల్ వ్యూలో మళ్ళీ రాసుకోవాలి మీరు. ఓకేనా? ఓకే అండి. ఏమైనా డౌట్? క్లియర్ అండి. ఇప్పుడు మనకి ఇది మీడియా క్వెరీస్ ఇలా. బట్ మనకు బూస్టాప్ నేర్చుకుంటే ఆల్రెడీ చాలా వరకు ఇన్బిల్ట్గానే మీడియా క్వెరీస్ ఉంటాయి. ఓకే. ఆల్రెడీ ఇన్బిల్ట్గానే ఉంటాయి అనమాట. అందుకే రెస్పాన్సివ్ డిజైన్ చేయాలంటే బూస్టాప్ని యూస్ చేయాలి అంటారు అనమాట. ఓకే. ఎస్ అవునండి. ఓకే. అండ్ మీకు ఇంకొక సలహా ఇస్తున్నా ఏంటంటే ఓకే. W3 స్కూల్స్కి వెళ్ళిపోండి. దీంట్లో మీరు కొద్ది డౌన్కి వస్తే శాస్ SCSS అనేసి ఉంటుంది. శాస్ అవేనా కదా, అవి సిఎస్ కింద వస్తాయా? అవును, సిఎస్. ఇప్పుడు సిఎస్ఎస్ వచ్చింది కదా మీకు, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎలాగా. ఓకే. శాస్ అనేది ఏంటంటే సిఎస్ఎస్ ప్రీ ప్రాసెసర్ అనమాట. శాస్ రెడ్యూస్ రిపిటేషన్ ఆఫ్ సిఎస్ఎస్ అండ్ దేర్ ఫోర్ సేవ్ టైం. అంటే సిఎస్ఎస్ వస్తేనే శాస్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే. అసలు ఏంటి ఎగ్జాంపుల్ అంటే ఫస్ట్ మనకు ఆల్రెడీ HTML CSS వచ్చి ఉండాలి. శాస్ అంటే సింథాటికలీ ఆసమ్ స్టైల్ షీట్. SCSS is a extension to CSS. SAS is a CSS preprocessor, completely compatible with the all versions of CSS. సో ఇవన్నీ మనకి కామన్. ఇప్పుడు ఇక్కడ మనకి జనరల్గా మనం చూస్తే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో మీరు కలర్ రెడ్ అనేసి ఎన్నోసార్లు రాస్తుంటారు. రెడ్ కలర్. ఇప్పుడు మీరు అక్కడ చేంజ్ చేయాలంటే ఎన్నిసార్లు చేంజ్ చేయాలి? 100 టైమ్స్ చేంజ్ చేయాలంటే ఒకసారి మర్చిపోయినా మిగతాదంతా ప్రాబ్లం వచ్చేస్తుంది. అందుకోసం అలాంటి కలర్ని ఒక వేరియబుల్ లాగా తీసుకుంటాం. ఇలా డాలర్ వేరియబుల్ నేమ్ కోలన్ రెడ్ రాస్తాం. ఎక్కడైతే మనకు రెడ్ కలర్ కావాలనో అక్కడ డాలర్ ప్రైమరీ. ఓకే. ఇది ఏంటండి A to B ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ అనుకోండి, రెడ్ ఇవ్వలేము అక్కడ. ఇది రెడ్ ఇవ్వచ్చు. ఇదేంటంటే ఎక్సా అనమాట. మీరు ప్రాక్టీస్ చేశారా? అంటే ఎక్సా ఫార్మేట్ అనమాట. ఎలా ఇవ్వచ్చు కలర్స్. హెక్సాలు ఇవ్వచ్చు, RGBలో రావచ్చు, నేమింగ్స్లో రాయొచ్చు, ఓకే. మీరు రెడ్ కలర్ రెడ్ అని రాయొచ్చు. ఓకే. ఫైన్. క్లియర్? ఎగ్జాంపుల్ అర్థమైందా? అర్థమైంది. ఫైన్ అండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ చూస్తే మనకు నావ్లో ఉండే యువెల్కి, నావ్లో ఉండే LIకి, నావ్లో ఉండే యాంకర్ ట్యాగ్కి ఇలా రాస్తాం ఎవ్రీ టైం. ఇప్పుడు ఎవ్రీ టైం చూడండి నావ్ అనేసి వచ్చింది. చాలా సార్లు వస్తుంది. మనం చూడండి నావ్ బ్రాకెట్స్ మొత్తం. దీంట్లో మనకి యువెల్, దీంట్లో LI, దీంట్లో యాంకర్ ట్యాగ్. నావ్లో ఉండే యువెల్, నావ్లో ఉండే LI, నావ్లో ఉండే యాంకర్ ట్యాగ్ అనేసి అర్థం చేసుకోండి. బట్ సింటాక్స్ వచ్చేసి ఇలాగా. శాస్ సెస్ రెండు ఒకటే అనమాట మనకి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డైరెక్ట్ గా మనం అంటే జస్ట్ ఒక ప్రొసీజర్ లాగా అంతే. .SCSS ఉంటుంది, .CSS ఉంటుంది, దీనికి .SCSS ఉంటుంది. ఓకే. ఫైన్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేమ్ ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి టెక్స్ట్ అనేది మనకి ఇట్లా అప్లై చేయాలనుకుంటున్నాం ఎక్కడైనా. సేమ్ ఫాంట్ కోలన్ చూడండి, ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజ్, ఫాంట్ వెయిట్ అనేది అన్నిసార్లు రాయకుండా ఫాంట్ కోలన్ పెట్టేసుకొని మళ్ళీ ఇట్లా బ్రాకెట్స్లో మనకి ఫ్యామిలీ, సైజ్, వెయిట్. అది చూడండి టెక్స్ట్ అలైన్, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్, టెక్స్ట్ ఓవర్ఫ్లో ఇలా మనకి ప్రాపర్టీస్. ఫాంట్ ఫ్యామిలీ ఇలా ప్రతిసారి ఇలా టెక్స్ట్ ఇలా రాసే బదులు ఇలా. నెక్స్ట్ ఇంపోర్ట్ కూడా మనం రాయొచ్చు. ఇలా ఇంపోర్ట్ అనేది ఏంటంటే మనం ఒక చోట రాసుకుంటాం, వేరే చోట వేరియబుల్స్ రాసుకుంటాం, అన్ని రాసుకుంటాం. వాటన్నిటిని మనం ఇక్కడ @import రాసుకొని ఇలా మనకి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే. ఇది చూడండి rest.css అని రాస్తున్నారు. దీనికి ఏంటంటే HTML బాడీ, UL, OL అనేసి మొత్తం అంతా ఈ రాశాం. ఈ rest.css అంటే SCSS అనేది మనకు మల్టిపుల్ వాల్యూస్ అనమాట. ఇక్కడ మనకి ఇంపోర్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాం. ఓకే. ఇవన్నీ జస్ట్ జనరల్గా మీరు తెలిసి పెట్టుకోండి అంతే, అంతకు మించి ఇంకేం అవసరం లేదు ఇక్కడ. యూస్ చేస్తామండి ఇలాగే. మీరు రియాక్ట్ నేర్చుకునేటప్పుడు కాదు, మాక్సిమం యాంగులర్ నేర్చుకునేటప్పుడు SCSS యూస్ చేస్తారు. ఓకే. ఇక్కడేం మనకు అవసరం కాదు, బట్ తెలిసి పెట్టుకోండి అంతే. మీకు జస్ట్ అంతే, చాలా ఈజీగా ఉంటుంది. CSS వస్తే సేమ్ ఆ CSSని సింప్లిఫై చేసి రాస్తుంటాం అన్నమాట. ఓకే. శాస్ SCSS ఉంటుంది, రెండు ఒకటే. SCSS చూడండి, మెయిన్ SCSS వాడేది. ఓకే. SCSS. ఓకే.
ఇక్కడేం లేదండి. ఇంక ఎస్సీఎస్ఎస్ యాస్ రెండు ఒకటే వస్తాయండి. జేక్వెరీ అంటే ఇది కూడా ఫ్రంట్ ఎండేనండి? ఓన్లీ డిజైనింగ్ వర్క్ చేయాలన్నప్పుడే జేక్వెరీ అవసరం. డెవలప్‌మెంట్ చేసేటప్పుడు మనకు జేక్వెరీ అవసరం రాదు. అంటే మనం డిజైనింగ్ జావా అంటే స్క్రిప్ట్ కోడ్‌ని చాలా సింప్లిఫై చేసి రాస్తాం జేక్వెరీ అనేది. ఓకే. బట్ మన యాంగులర్, రియాక్ట్‌లో మనకు జేక్వెరీ అనేది అంత ఎక్కువ యూజ్ చేయట్లేదు ఇప్పుడు. అన్ని దాంట్లోనే సరిపోతున్నాయి. ఓకే. ఓకే. అంతకుముందు ఓల్డెన్ డేస్‌లో మనకు జేక్వెరీ కూడా నేర్చుకునేవాళ్ళనమాట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే హ్మ్. మనకసలు అవసరం లేదనమాట జేక్వెరీ. ఓకే. ఓకే అండి. ఓకే. ఇంకా ఏమన్నా కాన్సెప్ట్స్, డౌట్? ఆహ్, అంతా అర్థమవుతుందండి. అంతా అర్థమైంది. ఇదొక్కటే నాకు కొంచెం కన్‌ఫ్యూజింగ్ అనిపించి అడిగాను. మనకు బూట్‌స్ట్రాప్ నుంచి అయితే మనకు ఇన్‌బిల్ట్‌గా ఉంటది. బట్ ఆ ఇన్‌బిల్ట్‌గా ఉండేటియన్ని మనకు వేరేటివి చేంజ్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ మనం బూట్‌స్ట్రాప్ మళ్ళీ తర్వాత యూజ్ చేస్తాం. ఓకే అండి. ఓకే. ఏమన్నా డౌట్ అప్‌టు నౌ? ఐయామ్ గుడ్. అంతా అర్థమవుతుందండి. గుడ్. ఓకే. ఇప్పటివరకైతే ఓకే. చూసాను ఒకసారి అర్థమైంది. హెచ్‌టీఎంఎల్, సీఎస్ మొత్తం ఒకసారి చెక్ చేసుకోనండి. మండే వచ్చేసి మనం ఆహ్, బూట్‌స్ట్రాప్. బూట్‌స్ట్రాప్ స్టార్ట్ చేసుకుందాం. బూట్‌స్ట్రాప్ చాలా ఈజీ. ఆ! మీరు ఓకే. జస్ట్ ఓకే. అంటే మీ చేతుల్లో ప్రాక్టీస్ ఉంటది. నేనెలా అంటే ఏదైనా సరే ఒక ఫ్రేమ్ వర్క్ గాని, లైబ్రరీ గాని నేర్చుకుంటున్నాము అంటే వాళ్ళు చెప్పిన నోట్స్ మీద మనం డిపెండ్ అవ్వాలి. వాళ్ళు మనకి ఏం హ్మ్. చెప్పింటారనేసి నేను ఇలా డబ్ల్యూటీటీ స్కూల్ ఓపెన్ చేసి నేను క్లాస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు డాట్ కంటైనర్ అంటే కంటైనర్ అనే క్లాస్. డాట్ కంటైనర్ ఫ్లూయిడ్ అంటే కంటైనర్ ఫ్లూయిడ్ అనే క్లాస్ అనమాట. అదే టైపోగ్రఫీ అంటే మనకు ఏదైనా సరే ఒక టెక్స్ట్ వచ్చేసి మనకు సెంటర్‌లోకి అలైన్‌మెంట్ చేయాలంటే టెక్స్ట్ అలైన్ సెంటర్. అదే ఏదైనా సరే బోల్డ్ చేయాలంటే ఫాంట్ వెయిట్ బోల్డ్ అనే క్లాస్ నేమ్ యూజ్ చేస్తే చాలు బోల్డ్ అయిపోద్ది. ఫాంట్ వెయిట్ బోల్డర్, ఫాంట్ ఇటాలిక్, ఫాంట్ వెయిట్ లైట్ ఇయన్నీ ఏందంటే సీఎస్ఎస్ ప్రాపర్టీస్. హ్మ్. బట్ ఇక్కడ మనకి ఈజీగా అయిపోద్ది. అదే గ్రిడ్ సిస్టమ్. ఇక్కడ గ్రిడ్ సిస్టమ్ అంటే ఏందంటే ఈక్వల్ కాలమ్స్, అన్‌ఈక్వల్ కాలమ్స్‌గా డివైడ్ చేయడం. మనం సీఎస్ఎస్‌లో ఒక రో విడ్త్ ఎంత ఉంటదంటే 100% ఉంటది. ఇక్కడ మనకి హ్మ్. 12 అవును. కాలమ్స్ ఉంటదన్నమాట మనకి. ఆ 12 ఓకే. కాలమ్స్‌ని 4 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేయాలంటే 12/4. అదే 3 ఈక్వల్ పార్ట్స్‌గా చేయాలనుకుంటే 12/3. ఓకే. ఓకే. అక్కడ మనం 100% 3, 4, 3 అలా చేసేవాళ్ళం. అలా రాస్తాం. అప్పుడు మనకేమైందంటే 4, 4, 4 అదే విధంగా 3, హ్మ్. 3, 3 అదే విధంగా 4, 8 ఇలా. ఓకే. ఓకే అండి. 1